ప్రకృతి ప్రసాదించిన అనేక ఔషధాలలో ముఖ్యమైనది వేపాకు. వేప చెట్టు వల్ల అనేక బెనిఫిట్స్ ఉంది మనకి. ఒక్క వేప చెట్టు ఉంటే చాలు మనము అనేక రకాలుగా ఔషధాలు తయారు చేసుకోవచ్చు. వేపాకు కొమ్ములతో ఆ కాలంలో పళ్ళు తోముకునేవాళ్ళు. వేప పువ్వులు గాని, వేప కాయలు గాని, వేప ఆకులు గాని ప్రతి ఒక్కటి మనకు చాలా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ వేపాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఎక్కువగా మోతాదులో ఉందన్నమాట. ఈ వేపాకుతో తలకి నూనె గాని, ఒంటికి నూనె గాని, సబ్బు గాని, పంటికి గాని, మన ఒంట్లో ఏ ఏ భాగంలో రిపేర్ అయిందో అన్ని భాగాలకి ఈ వేప చెట్టు చాలా ఉపయోగపడుతుంది. ప్రొద్దున్నే పరగడుపుతో ఒక 10 ఆకులు లేత వేపాకు అందులో కొద్దిగా పసుపు పెట్టుకొని నూరుకొని దాన్ని మనం మింగితే మన కడుపులో ఉండే నుని పురుగులంతా చనిపోయి మనము చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఈ విధంగా మన 6 నెలలు కంటిన్యూస్ గా చేయాలన్నమాట. ఈ రోజు మనము వేపాకు నుంచి ఒక పంటి నొప్పికి ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇది చాలా చాలా యూస్ఫుల్ అన్నమాట. రండి వీడియోలోకి వెళ్ళిపోతాం. అమ్మా, పళ్ళు చిగులు భయంకరంగా నొప్పిగా ఉందట. ఏం చేయాలి? దానికి ఏమైనా రెమెడీ ఉంటే చెప్పు. పళ్ళు నొప్పికి ఒకసారి వేపాకు చిగురు ఉంటే కొంచెం మంచిది. లేదంటే 4 వేప ఆకులు తీసుకొని దాంట్లో 2 బియ్యాలు, ఒక తెల్లగడ్డ, కొంచెం పసుపు, ఒక లవంగం పెట్టి బాగా రాయిలో దంచుకొని ముద్ద మార్చేసుకొని ఆ పళ్ళు పక్కన చిగురు ఉంటుంది చూసుకుడా దాంట్లో పెట్టాలి. పళ్ళులో కాదు, పళ్ళు పక్కన చిగురు ఉంటుంది చూడు, దాంట్లో వస్తే అది నైట్లో పెట్టుకున్నారంటే ఆ జ్యూస్ కడుపుపోతే కూడా మంచిదే. అదేం చేయదు, పళ్ళు నొప్పి బాగా తగ్గిపోతుంది. ఒకరోజు పెట్టుకొని చూడండి, మళ్ళీ లేకపోతే ఇంకో రోజు పెట్టి చూడండి, 2 రోజులు సరిపోతుంది. వెంటనే మన డాక్టర్ తిరిగిపోగలే. నేను అనుభవంలో చెప్తున్నాను. ఇది వేపాకు వేస్తున్నానండి. 3 మిరియాలు, 2 లవంగాలు, ఒక తెల్లగడ్డ, ఒక వెల్లుల్లిపాయ, పసుపు పడిపోతాయి, చిట్టికెడు పసుపు, అంతే. బాగా మెత్తగా దంచుకొని బాగా ఉంట మార్చేసుకొని దాన్ని మీకు ఎక్కడ నొప్పియో పళ్ళు కాడ పళ్ళు పక్కన చిగురులో పెట్టుకొని ఆ జ్యూస్ వస్తే కూడా మింగంటే ఏం చెడుకు లేదు, మంచిది. ఈ ఉంటని ఎక్కడ పళ్ళు నొప్పి ఉందో ఆ చిగులు పక్కన పెట్టి రాత్రుల్లో అట్లాగే పడుకోమంటున్నారు. అది చీవ్ చేస్తా మన జ్యూస్ మింగితేను పర్వాలేదు. ఆ యొక్క పసుపు, ఆ లవంగము, ఆ వేప చిగురు, మిరియాలు, 2 మిరియాలు ఇదంతా బాగా పనిచేసి ఆ పళ్ళు చిగుల్లో ఉండే పురుగులంతా చంపేస్తుంది. మనకి నొప్పికి రిలీఫ్ అయిపోతుంది. ఒకరోజు చేసి చూడండి, తగ్గిపోతుంది. లేకపోతే 2వ రోజు చేసి చూడండి, బాగా తగ్గిపోతుంది. పళ్ళు డాక్టర్ అంతా పోతే ఎంత డబ్బులు సెలవు. మీరు ఇది ఇంటి వైద్యం చేసి తగ్గకపోతే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీకు ఈ చిట్కా నచ్చింది అనుకుంటాను. ఈ చిట్కా నచ్చితే చలాకీ అమ్మ ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. కమెంట్లు చెప్పండి. నమస్తే. నమస్తే.